ఉంది వీళ్ళు ఎందుకంటే గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు ఎందుకంటే మనకి 24లోనే ఎలక్షన్ వచ్చినాయి. ఆ ఎలక్షన్ వచ్చిన దాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు, మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాంటప్పుడు దాదాపుగా 24, 25, 25, 26 అయినా కానీ ఒక్క రూపాయి కానీ సర్పంచుల అకౌంట్లో జమ కాకుంటే ఏ పని చేస్తారో ఈ పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసినాం మనము ఆయన ఎంత ఉల్లాసంలో ఉన్నాడు. అప్పటికే మోడీ ప్రధానమంత్రి కలిసి ఆయన ఆడ పోయి సర్పంచ్ తోలుకుపోయి చేసినాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన చేతిలో పెట్టుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ ఆయన ఏం చెప్తే అది వింటాడంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వండుకొని ఈరోజు సర్పంచులు రోడ్డును పన్నారు. ఎందుకంటే వీధి లైట్లు వెలిగించాలన్నా ఒక వీధి లైట్ వెలిగించాలన్నా అసలు సర్పంచుల నిధులు లేదు. అదేవిధంగా శానిటైజర్ చేయాలన్నా లేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, శానిటైజర్ అయితేనేమి నీళ్లు తాగడానికి నీళ్లు బోర్ రిపేర్ చేయాలంటే సర్పంచుల నిధులు లేదు. అయినా వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఖర్చులు నిధులు చేసినారు. అయినా కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్ని రోజులన్నా వస్తాయి వాళ్ళ దగ్గరికి డబ్బులు? అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరు ఇస్తారు? అలాంటిది ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ ఆయన ప్యాకేజ్ పవన్ కళ్యాణ్గా మారినాడు. ఎందుకంటే ఆయన అసలు మన అధికారం చెలాయించేకి రాలే ఆయన. ప్యాకేజ్ ఆయన సినిమాలు తీయడము, ప్యాకేజ్ తీసుకోవడము, పోవడము, విదేశాల్లో కూర్చుంటారు ఈరోజు. ఎందుకంటే మెయిన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అదే మెయిన్ మనకి గుండెకాయ ఉన్నట్ల. ఎందుకంటే రాష్ట్రానికే పంచాయతీరాజ్ శాఖ అంటే అదే గుండెగా ఉన్నట్లు. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి చెందాలన్నా ఏదైనా స్వచ్ఛంద చేయాలన్నా కానీ అలాంటి వ్యక్తి ఈరోజు ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ మారి ఇంతకుముందు అంటుండ్రి మన ప్రతిపక్షంలో ఆయన ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అని. ఎందుకంటే ఆయన నేను చేసి చూపిస్తాను విధంగా చిందులేస్తూ ఆయన ఎగురులాడుతూ దుంకలేస్తూ ఆ ఉల్లాసం అంతా ఎక్కడ పోయింది ఏమో కానీ అడు ఉన్నాడా ఇంతకీ మన రాష్ట్రంలో ఉన్నాడా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నాడా లేదా అనే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం. నేను అబద్ధం కాదు చెప్పేది, మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులు అందరూ తెలుసు ఆయన ఎక్కడున్నాడో తెలుసు, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు, ఆయన ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడో నెలకు తీసుకున్నాడో తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు మేము తక్షణమే ఎందుకంటే పంచాయతీ మనకి 15th అనేది పోయినసారి 24 నవంబర్లోనే 1121 కోట్లు వచ్చినాయి. ఆ 1121 కోట్లు కనీసం సర్పంచులకు ఈకున్న నిధులకు ఈకున్నట్లు వాళ్ళు సొంతానికి వాడుకొని దాదాపుగా అప్పులు కుప్పలుగా రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 1,75,00,000, 1,80,000 కోట్లు అప్పు చేసినారు. అయినా కానీ మీ సంక్షేమ పథకాలు ఏం చేయట్లేదు, మీరు అభివృద్ధి అంటావా ఏం చేయట్లేదు. ఆ డబ్బులన్నీ ఎవరు తీసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ జోలేకపోతున్నాయా, చంద్రబాబు నాయుడు జోలేకపోతున్నాయా, లోకేష్ జోలేకపోతున్నాయా అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ఏదైనా కానీ లెక్కలు చెప్పాలా. నువ్వు ప్రతి అప్పు తీసుకుంటారు, ప్రతి నెత్తి మీద అప్పు కోస్తున్నారు మీరు. ఎందుకంటే ఇదేం అబద్ధం కాదు, ఇది ఖచ్చితంగా అప్పులు చేస్తూనే ఉన్నారు మీరు. వారం మంగళవారం వస్తే అప్పు, మంగళవారం వస్తే 7,000 కోట్ల అప్పులు తీసుకుంటారు. అలాంటివి అప్పులు చేస్తూ ఈరోజు మీరు ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ అప్పులు కుప్పలుగా చేస్తూ ఈరోజు మీరు ఏం పట్టినట్ల ఆయనేమో చంద్రబాబు నాయుడు యోగాంధ్ర అంటాడు. ఆ యోగాంధ్రకే 300 కోట్లు ఖర్చు పెడతారు. అది ఎవరిని ఖర్చు పెట్టింది లేదు, అంతే వాళ్ళ జేబుల్లోకే. ప్రతి ఒక్కరు ఏదున్నా వాళ్ళ జేబుల్లోకే, వాళ్ళ అధిష్టానం వాళ్ళ కార్యకర్తల జేబులోకి పోతున్నాయి తప్ప వేరే ప్రసక్తి లేదు. మీరు ఖచ్చితంగా ఈ నిధులన్నీ ఖచ్చితంగా సర్పంచులు విధులు చేసి సర్పంచులు కాపాడకుండా లేదంటే పవన్ కళ్యాణ్ మీరు ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి రాజీనామా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ శాఖ మీకు అర్హుడు కాదు, నువ్వు అనర్హుడు. ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.